ఒక ల్యాండ్ ఇష్యూలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి హల్చల్ చేశారు. తమ భూమిలో రాత్రికి రాత్రి షెడ్లేశారంటూ గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మామ అల్లులను అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. హైదరాబాద్ పేట బషీర్బాద్లోని సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్డులో 2 ఎకరాల 10 గుంటల స్థలంపై వివాదం నెలకొంది. తమ భూమిలో కొందరు రాత్రికి రాత్రే షెడ్లు వేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి రచ్చరచ్చ చేశారు. కొంత ఏరియాలో వేసిన రేకులు, బారికేడ్లు, టెంట్లను ఎమ్మెల్యే అనుచరులు తొలగించారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. గొడవ పెద్దది కావడంతో పోలీసులు వచ్చారు. అప్పటికే రణరంగంగా మారడంతో అందరినీ అదుపు చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో వాళ్ళిద్దరిని అరెస్టు చేసి పేట్ బషీర్బాద్ స్టేషన్ కు తరలించారు. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్లోని 2 ఎకరాల 10 గుంటల భూమిని కొందరు కబ్జా చేశారనేది మామ అల్లుల ఆరోపణ. ఈ విషయంలో పోలీసులు స్పందించలేదని ఎమ్మెల్యేలు తమ అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లి గొడవకు దిగారు. ఈ క్రమంలో అక్కడే షెడ్లు వేసుకుని ఉన్న 15 మందితో వాగ్వాదం జరిగింది. హుటాహుటిన పోలీసులు వచ్చి ఇరు వర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ భూమిలో కొందరు వ్యక్తులు వచ్చి ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎందుకు ఊరుకుంటామని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెట్టుకున్నా సరే ప్రాణాలు అడ్డు పెట్టైనా భూమిని కాపాడుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 12 ఏళ్ల క్రితమే ఆ భూమిని కొనుగోలు చేశామని మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్ అన్నీ కడుతున్నామని ఆయన చెబుతున్నారు. ఇంచు కూడా మాది ఇల్లీగల్ లేదు. వాళ్ళు ఎవరో వచ్చి నిన్న రాత్రి వచ్చి మా ప్రాపర్టీని ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ట్రెస్ పాసింగ్ చేసిండ్రు. అది మా కంప్లైంట్ ఉంది. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలను కూడా వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుంచో మాకు ఈ ప్రాపర్టీ మీద మేము కొందరికి లీజ్ అవుట్ చేసి వాళ్ళు కూడా రెంట్లు కడుతున్న సందర్భం. 2 ఎకరాల 10 గుంటల భూమి తమదే అని మల్లారెడ్డి ఆయన అల్లుడు వాదిస్తుండగా అందులో ఎకరం 11 గుంటల ల్యాండ్ తమదేనని కోర్టు కూడా తమకే అనుకూలంగా తీర్పిచ్చిందని మరో 15 మంది వాదిస్తున్నారు. తమ భూమిని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆక్రమించారని, ఈ వివాదం కోర్టులో ఉండటంతో పాటు తనకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిందని ఓ వ్యక్తి అంటున్నారు. ఇప్పటికీ ఈ విషయంపై మల్లారెడ్డితో పలు రకాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. అయితే ఈ వివాదాస్పద స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున ఇరు వర్గాలు సామరస్యంగా చర్చించుకోవాలని పోలీసులు సూచించారు.